సో 'బుచ్ తల్లి' ఎలా ఉంది అంటే 'బుచ్ కోటర్'. ఫర్ సమ్ రీజన్ 'తండేల్' పెద్ద హైప్‌లో ఏం లేదు మూవీ. అండ్ పర్సనల్లీ నాకు గూడా అంత బజ్ ఏం లేదు మూవీ పైన. బట్ యాస్ ఆల్వేస్ మూవీ అయితే చూస్తాం గదా! సో ఇప్పుడే షో అయితే ఫినిష్ అయింది. ₹330 టికెట్. సో మూవీ ఎలా ఉంది? ఆ టికెట్ ప్రైస్ జస్టిఫై అయిందా? నాకేమనిపించింది అంటే 'తండేల్' కంప్లీట్ దడేలైతే గాదు. బట్ లైట్‌గా దడేలే. అగైన్ మనందరికీ తెలుసు 'చందు మొండేటి' గారు ఎక్స్‌ట్రార్డినరీ ఫిల్మ్ మేకర్ ఏమీ కాదు. హి ఈస్ ఎ బేసిక్ ఫిల్మ్ మేకర్. కొన్ని మంచి సినిమాలు తీసిర్రు. 'కార్తికేయ ప్రేమం' నాకిష్టం. కానీ 'కార్తికేయ 2' పెద్ద హిట్ అయిపోయింది. అది ఎందుకు హిట్ అయింది? ఆ కాంబినేషన్స్, లాక్‌డౌన్ అదంతా పక్కన పెట్టేస్తే అదంత గొప్ప సినిమా ఏం కాదు. బట్ అది హిట్ అవ్వడం వల్ల 'తండేల్' ప్రాజెక్ట్, ఈ స్కేల్ ఇవన్నీ పాసిబుల్ అయినాయి. బట్ ఫార్చునేట్‌లీ ఆర్ అన్‌ఫార్చునేట్‌లీ 'కార్తికేయ 2' హిట్ అయిందని 'తండేల్' హిట్ అయిపోవడాలు, లేకపోతే ఆ మ్యాజిక్ క్రియేట్ అవ్వడాలు అలాంటి పాసిబిలిటీస్ ఉండవు గదా! సో యాహ్! 'తండేల్' ఈజ్ ఏ అండర్ రిటెన్ ఫిల్మ్. ఓకే. అండర్ రిటెన్ కంటే కూడా బ్యాడ్‌లీ రిటెన్ ఫిల్మ్ అని జెప్పాలి. వాస్తవంగా మాట్లాడుకుంటే కథ లేదు మూవీలో. ఒక 2, 3 ఈవెంట్లున్నాయి. వాటి చుట్టూ ఒక 2:30 గంటల సినిమా. సో కష్టమే. దొరికిపోయే అవకాశాలు ఎక్కువ. అండ్ మూవీలో చాలా స్ట్రెచెస్‌లో దొరికిపోతానే ఉంటారు గూడా. అందుకని మూవీ చాలా ఫ్లాట్‌గా బోరింగ్ అనిపిస్తా ఉంటది మెజారిటీ పోర్షన్స్‌లో. మూవీలో ఏదన్నా వర్క్ అయింది అంటే కొన్ని సీక్వెన్సెస్ బిట్వీన్ సాయి పల్లవి అండ్ నాగ చైతన్య గారు, ఆ కొంచెం ఆ క్యూట్ మొమెంట్స్, ఆ డైలాగులు, ఆ ఎమోషనల్ సీన్‌లు కొంతవరకు వర్క్ అయితాయి. దట్ టూ లార్జ్‌లీ బికాస్ ఆఫ్ సాయి పల్లవి గారి యాక్టింగ్. నాగ చైతన్య గారు పాపం ట్రై చేస్తారు. బట్ తెలిసిందే ఆయన యాక్టింగ్ ప్రావెస్ అవన్నీ మనకు తెలుసు కదా! సో అంత కన్విన్సింగ్ ఏమి అనిపియవు. బట్ కొన్ని సీన్‌ల మట్టుకు ఆ ఫ్లోలో నడిచిపోతది. బట్ ఇంక అదే అండి రియల్ ఈవెంట్స్ అవన్నీ బేస్డ్ స్టోరీ అని చెప్తున్నారు. అగైన్ రియల్ ఈవెంట్ సంగతి నాకు తెలీదు. నేను సినిమా వరకే మాట్లాడుతున్నా. సో సినిమా వరకు చూసుకుంటే ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయిపోయింది కదా! కథలో ఏం ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ లేనప్పుడు ఏదో అట్లా జింగోయిజం కొంచెం, ఆ రిలీజన్ కొంచెం, అవేసేసి ఏదో అట్లా హైప్ క్రియేట్ చేద్దాం ఈ జోన్ లో ఆపరేట్ అవుతున్నారు కొందరు. అండ్ ఈ సినిమాలో కూడా ఆ ఎలిమెంట్స్ చాలా వరకు కనిపిస్తా ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ 'కార్తికేయ 2' ఫాలో అప్ కాబట్టి ఆ జోన్ ఇంకా వెరీ క్లియర్ గా ఉంటది. అండ్ దానికి తోడు ఎవరి పిఆర్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు సాయి పల్లవి గారిది ఏదో కాంట్రవర్సీ అయింది. ఆవిడ స్టేట్మెంట్ కి నేను కూడా పర్సనలీ హర్ట్ అయినా. ఎందుకంటే ఆవిడ ఒక జెనసైడ్ ని, అంటే టు బి స్పెసిఫిక్ కశ్మీరీ హిందూ జెనసైడ్ ని చాలా క్యాజువల్ గా ర్యాండమ్ ఇన్సిడెంట్స్ తోని కంపేర్ చేసి ఏదో ఒక లెవెల్లో బ్రష్ ఆఫ్ చేసే ప్రయత్నం చేసిర్రు. అండ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇచ్చిన తర్వాత కూడా షీ స్టక్ టు హర్ స్టేట్మెంట్. ఆవిడ ఈ రోజుకి కూడా ఆ స్టేట్మెంట్ ని వాపస్ తీసుకోలేదు. అండ్ ఈ విషయం రాను రాను ఆవిడ కెరియర్ లో బ్యాగేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రామాయణం కూడా చేయబోతున్నారు ఆవిడ. అండ్ ఆబ్వియస్లీ అది నార్త్ ఇండియాలో పెద్ద ఇష్యూ అవుతుంది. బట్ ఆ విషయాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఈ మూవీలో కొన్ని ఎలిమెంట్స్ పెట్టిర్రు. అండ్ ఆ ఎలిమెంట్స్ ఈ కథలో కూర్చోవు. అంటే ఏంటి, సినిమా అనేది పిఆరా? రియల్ వరల్డ్ లో ఇచ్చిన స్టేట్మెంట్స్ కి రియల్ వరల్డ్ లోనే మాట్లాడుకోవాలి. సినిమాలో సినిమా కథే చెప్పాలి. సాయి పల్లవి గారు ఒక గ్రేట్ యాక్ట్రెస్. సో ఆవిడ సినిమాల్లో ఎలా చేసిరని చెప్తాను నేను. అండ్ ఆవిడ బయట ఇచ్చిన స్టేట్మెంట్స్ మీద బయటనే మాట్లాడతాం. ఈ రెండు సెపరేట్ విషయాలు. సో సినిమాకి పబ్లిక్ లైఫ్ కి ఆ సెపరేషన్ అన్నది అవసరం. కానీ ఇవాళ రేపు సినిమానే పిఆర్ అయిపోయింది. సంక్రాంతి సినిమాల్లో మనం చూసినాం. అండ్ ఇప్పుడు తండేల్లో కూడా చూస్తున్నాం. వెరీ అన్ఫార్చునేట్. అగైన్ సినిమా గురించి మాట్లాడరంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సినిమాలో ఏం లేదు. బయట అపియరెన్సెస్ కోసం పెట్టిన ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. అండ్ అగైన్ దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. బట్ మూవీలో ఎవరన్నా 100% ఎఫర్ట్ పెట్టి మాక్సిమం అవుట్పుట్ ఇచ్చిర్రు అంటే అది దేవిశ్రీ ప్రసాద్ గారే. బ్యూటిఫుల్ మ్యూజిక్, అమేజింగ్ సాంగ్స్, క్లాసిక్ డిఎస్పి మెలోడీస్ కనిపిస్తాయి మనకి ఈ మూవీలో. సో సినిమాని ఆ మాత్రం కూడా ఎంగేజింగ్ చూడగలిగే విధంగా చేసింది డిఎస్పి గారి మ్యూజికే. అగైన్ ఈ మూవీ తర్వాత అన్న డిఎస్పి గారి వాల్యూ మన ఇండస్ట్రీ గుర్తిస్తుందని అనుకుంటున్నా. అట్లీస్ట్ హోప్ చేస్తున్నా. అండ్ మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా డీసెంట్, పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయవు. ఇది పెద్ద బడ్జెట్ మూవీనే. సో ఆ సెట్లు, ప్రొడక్షన్ డిజైన్ అవన్నీ పెట్టిర్రు. కానీ అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయవు. అండ్ ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు సాయి పల్లవి గారు డస్ వాట్ షీ డస్. షీఈ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. కానీ క్యారెక్టర్ అంత ఏం లేదు కాబట్టి డీసెంట్ జాబ్ అని చెప్పొచ్చు. అండ్ నాగ చైతన్య గారు అగైన్ హీ డస్ వాట్ హీ డస్ అండ్ దట్ ఈస్ యూజువల్లీ నాట్ గ్రేట్. ఇక్కడ కూడా అంతే. ఐమ్ సారీ బట్ అంతే. పర్సనల్లీ నాకు బన్నీ వాస్ ద ప్రొడ్యూసర్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి, మంచి సినిమాలు తీస్తా ఉంటారు. బట్ ఫర్ సమ్ రీజన్ పెద్దగా వెళ్ళాలి అన్న ఆస్పిరేషన్ ఆర్ వాట్ ఎవర్, తండేల్ కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మెయిన్ గా రైటింగ్ లేదు మూవీలో, కథ లేదు. సో ఆన్ వాట్ బేసిస్ ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది నాకు తెలియదు. మేబీ కాంబినేషన్ ఫ్యాక్టర్ అదే అనుకుంటా. బట్ ఇంకొంచెం కథ మీద ఫోకస్ చేసి ఉంటే దిస్ వుడ్ హావ్ బీన్ ఎ బెటర్ ప్రాజెక్ట్. సో బన్నీ వాస్ గారి నుంచి ఒక ప్రాపర్ మిస్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అని చెప్పాలి, అట్లీస్ట్ నా వరకు. సో ఈ సినిమా సక్సెస్ మీద చాలా కెరియర్స్ డిపెండ్ అయి ఉన్నాయి. హోప్ఫుల్లీ డీసెంట్ పర్ఫార్మెన్స్ అన్న ఇస్తే కొంచెం వరకు సేవ్ అవ్వచ్చు. అండ్ ఎలా పెద్ద కాంపిటీషన్ లేదు కాబట్టి, అండ్ సాయి పల్లవి గారి గుడ్ విల్ ఆర్ వాట్ ఎవర్, మేబీ తండేల్ విల్ హ్యావ్ ఎ డీసెంట్ రన్. బట్ పర్సనలీ నాకైతే తండేల్ పెద్దగా వర్క్ కాలేదు. అగైన్ ఓపెనింగ్ లో చెప్పిన కదా, తండేల్ ఈజ్ లైట్ ద డేల్. సో ఎస్, దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఫ్రీగా ఉంటే చూడండి, పర్లేదు. బట్ అగైన్ ఎంత చెప్పినా మీరు మళ్ళీ ఓటీటీలనే చూస్తారు కాబట్టి. సీ యూ అగైన్. జై హింద్.